షలోమ్ ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ జెరూసలేం. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందుగా నిన్నటి రోజు నేను ఒక చక్కటి వీడియోను ప్రస్తుతం జరుగుతున్న యొక్క యుద్ధ పరిస్థితులను ప్రవచనాత్మకమైన కోణంలో స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా మంది కూడా ఆ యొక్క వీడియోకి కామెంట్ చేశారు. లైక్ చేసిన కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఇంకా ఎవరైనా కానీ ఆ వీడియోను చూడనట్లయితే తప్పకుండా చూడండి. ప్రస్తుత పరిస్థితులను ఈ యొక్క వాక్య కోణంలో మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. అండ్ నౌ లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. యెరూషలేంలో ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటి అని అంటే, టెంపుల్ మౌంట్ కి అతి సమీపంలో బాంబు పేలుడు సంభవించడం జరిగింది. ఇరాన్ యెరూషలేము మీదికి ప్రయోగించిన క్లస్టర్ మిసైల్ లోని ఒక భాగం అనేది ఈ యొక్క టెంపుల్ మౌంట్ కి అతి సమీపంలో, ఎంత దగ్గర అంటే కేవలము ఒక 340 నుండి 350 మీటర్ల దూరంలోనే ఆ పార్ట్ పడడం జరిగింది. ఆ స్థలంలో పేలుడు కూడా సంభవించింది. నేను మొన్ననే ఒక వీడియో చేయడం జరిగింది. ఒక 2 days బ్యాక్ ఇదే టెంపుల్ మౌంట్ ప్రాంగణంలో అల్లక్సా మాస్క్ ఉంది కదా, ఆ యొక్క ప్రాంగణంలో మిసైల్, ఇంటర్సెప్ట్ చేయబడిన మిసైల్ యొక్క భాగము ఆ ప్రాంగణంలో పడడం జరిగింది. అది చిన్న పార్ట్ కాబట్టి పెద్దగా ప్రభావం ఏమీ కనపడలేదు. హోలీ సెప్లికర్ చర్చ్ మీద కూడా ఇంటర్సెప్ట్ చేయబడిన ఈ యొక్క మిసైల్ యొక్క శకలాలు పడడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రము పేలుడు పదార్థంతో కూడుకొని ఉన్న మిసైల్ యొక్క శకలాలు టెంపుల్ మౌంట్ కి అతి సమీపంలో పడి ఆ ప్రాంతంలో కొంత డ్యామేజ్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. చూశారు కదా, పక్కనే టెంపుల్ మౌంట్ ఉంది. ఆ టెంపుల్ మౌంట్ కి అతి దగ్గరలో ఆ యొక్క పేలుడు సంభవించడం జరిగింది. ఆ యొక్క పొగ మొత్తం కనపడింది కదా. ఏదో కేవలము ఇంటర్సెప్ట్ చేయబడిన ఆ యొక్క మిసైల్ యొక్క శకలాలు మాత్రమే పడలేదు, కానీ ఒక పేలుడు సంభవించింది. ఇది చాలా చాలా పెద్ద విషయం, దయచేసి గమనించండి. ఇది ఏ రోజు జరిగింది అని అంటే ఫ్రైడే రోజు ఈవినింగ్ జరిగింది. అంటే ఇంకా కొద్ది సమయంలో షబ్బాతు స్టార్ట్ అవ్వబోతుంది అన్న ఆ యొక్క టైంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకున్నది. మరలా మీలో కొంతమంది అనుకునే అవకాశం ఉంది, ఈ యొక్క షబ్బాత్ అనేది శనివారం కదా, మరి ఫ్రైడే ఈవినింగ్ అని ఎలా చెప్తున్నావు అనేసి. ఎందుకంటే ఇంతకుముందు ఇలా చెప్పినప్పుడు కొంతమంది ప్రశ్నించారు కూడా. దయచేసి గమనించండి, ఇక్కడ యూదులకు ఈ యొక్క డే అనేది ఈవినింగ్ టు ఈవినింగ్ కౌంట్ చేస్తారు. మనం ఎట్లా చేస్తాము, లైక్ మిడ్ నైట్ టు మిడ్ నైట్ మనం అలా కౌంట్ చేస్తాం కదా. యూదులు మాత్రము ఈవినింగ్ నుండి డేని కౌంట్ చేస్తారు. అందుకే మనం ఆదికాండంలో చూస్తే అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను అని ఉంటుంది. సో ఫ్రైడే ఈవినింగ్ ఇంకా షబ్బాత్ స్టార్ట్ అవ్వబోతుంది అన్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. యాక్చువల్ గా ఆ రూట్ ఎటువంటిది అని అంటే, ఒక షబ్బాత్ టైంలో యూదులు ఆ మార్గం గుండానే ఈ యొక్క వెస్టర్న్ వాల్ దగ్గరికి వస్తారు, ఈ యొక్క ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి, షబ్బాత్ ప్రార్థనలు చేయడానికి. మీరు గమనించినట్లయితే నేను ఈ యొక్క ప్రాకారాల వీడియో చేశాను, గుర్తుందా? ఈ యొక్క యెరూషలేము ప్రాకారాల వీడియో. ఆ ప్రాకారాలు ఎక్కి చక్కగా ఆ యొక్క వీడియో చేయడం జరిగింది. ఆ ప్రాకారాలన్నిటిని నేను మీకు స్పష్టంగా చూపించడం జరిగింది. ఈ యొక్క పేలుడు ఎక్కడ సంభవించింది అని అంటే, నేను ఆ యొక్క ప్రాకారాలు దిగి వెస్టర్న్ వాల్కి వెళ్ళే దారిలో ఆ యొక్క పేలుడు సంభవించడం జరిగింది. ఆ మార్గం గుండానే మనం ప్రాకారాలు దిగి వెస్టర్న్ వాల్ దాకా నడుచుకుంటూ వెళ్ళాము. నిత్యము జనసంచారముతో ఉండే మార్గం అది. కానీ ఈ యొక్క యుద్ధం వలన ఆ మార్గంలో తక్కువ జనసంచారం ఉన్నది. ఎందుకు అనంటే వెస్టర్న్ వాల్లో కూడా, ఆ వెస్టర్న్ వాల్ దగ్గర ఆ ప్రమిసెస్ లో కూడా ప్రార్థనలను నిలిపివేయడం జరిగింది. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, సోషల్ మీడియాలో ఒక విషపూరితమైన సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటున్నారు. ఏంటి అని అంటే, ఈ యొక్క యూదులు కావాలనే అరబ్బులను టెంపుల్ మౌంట్ మీద ప్రత్యేక ప్రార్థనలు చేసుకోకుండా ఆపుతున్నారు, అడ్డుకుంటున్నారు అనే ఒక విష ప్రచారం అనేది సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతా ఉంది. దయచేసి గమనించండి, అరబ్బులు ముస్లిమ్స్ నే కాదు, యూదులను కూడా నిలిపివేస్తున్నారు ప్రత్యేక ప్రార్థనలు చేయకుండా. యుద్ధం కారణంగా కొన్ని ప్లేసెస్ లో, ఈ యొక్క సెన్సిటివ్ ప్లేసెస్ లో కొన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది. ఆ ఆంక్షలలో భాగంగానే టెంపుల్ మౌంట్ మీద ముస్లిమ్స్ నే కాదు, వెస్టర్న్ వాల్ దగ్గర కూడా యూదులు ప్రార్థన చేసుకోవడానికి అనుమతి లేదు. కేవలము ఈ యొక్క అరబ్బులను, ముస్లింస్ ని మాత్రమే ఆపివేసి యూదులు ప్రార్థన చేసుకోవడానికి అనుమతిస్తే అప్పుడు ఈ రకంగా ప్రచారం చేసిన అర్థం ఉంటుంది. యుద్ధం కారణంగా ఆ ఆంక్షలలో భాగంగా యూదులకు, అరబ్బులకు అందరికీ ఆంక్షలు విధించడం జరిగింది. ఇక్కడ గమనించవలసింది ఏంటి అని అంటే, ఇరాన్ యెరూషలేంను కూడా భయంకరంగా టార్గెట్ చేసింది. నేను యెరూషలేంలోనే ఉంటాను. మొన్న నైట్ అయితే మిడ్ నైట్ 12 o'clock నుండి ఆ డే అంతా దగ్గర దగ్గర
10 టైమ్స్ సైరన్స్ మోగినాయి. ఇంత తీవ్రంగా యెరూషలేంని టార్గెట్ చేయడం అనేది ఫస్ట్ టైం. యెరూషలేంలో ఎక్కువగా అరబ్బులు ఉన్నారు, యూదులు ఉన్నారు, అటు తర్వాత క్రైస్తవులు ఉన్నారు. ఇరాన్కి తెలుసు మిసైల్ పడినప్పుడు అరబ్బులు చనిపోతారా, యూదులు చనిపోతారా, క్రైస్తవులు చనిపోతారా అన్న తేడా ఇరాన్కి లేదు. అంతెందుకు ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ లో 4 అరబ్బులు ఈ యొక్క మిసైల్ దాటికి చనిపోవడం జరిగింది. ఒకవైపు ఇరాన్ చనిపోయేది ముస్లింసా కాదా అన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జనావాసాలను టార్గెట్ చేస్తా ఉంటుంటే, ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం మాత్రము యూదులు, అరబ్బులు, క్రైస్తవులు అన్న తేడా ఏమాత్రం లేకుండా అందరినీ ఒకే విధంగా సంరక్షిస్తూ ఉన్నది. ప్రస్తుతము యుద్ధ పరిస్థితులను గనక మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ అధికారుల యొక్క మాటల ప్రకారము యుద్ధము ఇంకా తీవ్రతరమయ్యే అవకాశం ఉన్నది అని చెబుతూ ఉన్నారు. ఇది ఇంకా కొన్ని వారాలు కొనసాగే అవకాశమే ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నారు. ఇరాన్ మీద దాడులు ఇంకా తీవ్రతరం చేస్తా ఉంటున్నారు. ట్రంప్ అయితే ఇరాన్ భూభాగంలో సైనిక చర్యకు కూడా అవకాశం ఉన్నది అని ఆయన పేర్కొనడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ ఎలా జరుగుతుందో వేచి చూడాలి. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అనంటే, రీసెంట్ గా వెల్లడి అయిన సమాచారం ఏమిటి అనంటే, ఇరాన్ కు సంబంధించిన ఆ యొక్క IRGC కమాండర్స్ వారు లెబనాన్ దేశ రాజధాని అయిన బీరుట్ లో ఒక హోటల్లో దిగడం జరిగింది. ఆ యొక్క IRGC కమాండర్స్ వారి ఐడెంటిటీని మార్చుకొని కొత్త ఐడెంటిటీ తోటి ఆ హోటల్లో దిగారు, ఇజ్రాయెల్ దేశం యొక్క నిఘా వర్గాల కళ్ళు కప్పడానికి. అంతేకాదు ఆ యొక్క హోటల్ యొక్క ఆ కెమెరా సర్వేలైన్స్ మొత్తం ఆఫ్ చేశారు. ఇంకా వాళ్ళు ఏం చేసినారు అనంటే, ఆ హోటల్లో వీళ్ళ రూమ్ కాకుండా ఇంకా 15 రూమ్లను బుక్ చేసుకోవడం జరిగింది. ఎందుకు అనంటే, కొంత నిఘా వర్గాలను కన్ఫ్యూజ్ చేయడానికి వీళ్ళు ఏ రూమ్ లో దిగారో పసిగట్టకుండా ఒక 15 రూమ్లను తీసుకొని అందులో ఒక రూమ్ లో ఈ యొక్క 4 ఉండడం జరిగింది. కానీ ఇక్కడ హైలైట్ ఏంటి అనంటే, ఇజ్రాయేలీ నిఘా వర్గాలు మొసాద్ ఈ 4 IRGC కమాండర్స్ ఉన్న ఆ ఒక్క రూమ్ ని స్పష్టంగా ఆ రూమ్ ని మాత్రమే పేల్చివేయడం జరిగింది. ఆ యొక్క 4 కమాండర్స్ అక్కడికక్కడికే మరణించడం జరిగింది. ఆ హోటల్ మొత్తంలో ఎవ్వరికి ఏమి కాలేదు. ఆ హోటల్లో దిగిన మిగతా వారికి ఎటువంటి అంతరాయం కలగలేదు. ఈ 4 ఉన్న రూమ్ మాత్రమే డ్యామేజ్ అవ్వడం జరిగింది. వీళ్ళు ఎంతగా ఇజ్రాయెల్ దేశ నిఘా వర్గాల కళ్ళు కప్పడానికి ప్రయత్నించినా గానీ చివరికి వారు హతమైపోయారు. ఓకే, నేను ఇంకా ఈ యుద్ధం గురించి కొన్ని ప్రవచనాత్మకమైన సంగతులను మీకు తెలియజేయవలసి ఉన్నది. లాస్ట్ వీడియో ఆల్రెడీ ఎక్కువ లెంత్ అయిపోయింది, అందులో కవర్ చేయలేకపోయాను. మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ ఆ అంశాలన్నింటినీ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. అంతేకాదు థర్డ్ టెంపుల్ ని గూర్చిన ప్రాముఖ్యమైన సమాచారాన్ని నేను మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంకా కొంతమంది ఏమనుకుంటూ ఉన్నారు అనంటే, అసలు మనం యూదులకు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నాము, ఇజ్రాయెల్ దేశానికి ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నాము, యూదులే కదా క్రీస్తును సిలువ వేసింది అన్నట్టుగా తెలవని వారు మాట్లాడుతూ ఉంటున్నారు. ఓకేనా, ఆ అంశం గురించి కూడా అసలు ఇజ్రాయెల్ పక్షాన ఎందుకు నిలబడాలి, మనం కేవలం వాక్యానుసారంగానే కాదు కానీ జియో పొలిటికల్ గా కూడా ఇజ్రాయెల్ పక్షాన్ని ఎందుకు నిలబడాలి, ఏదో మనం బ్లైండ్ గా సపోర్ట్ చేయడము అని కాదు. ఇదేదో కేవలము ఒక మతపరమైన విశ్వాసంతో కూడినది అస్సలు కాదు, ఒక నైతికమైన అంశము కూడా. వాటన్నిటిని తప్పకుండా మేము ముందు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. మీరు మాత్రము దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ ను ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నిన్న నైట్ కాకుండా మొన్న నైట్ నుండి కాస్త టయర్డ్ గా ఉన్నాము. కంటిన్యూస్ గా మిసైల్స్ పడుతూ ఉంటుండే రాత్రి వేళ. సో నిద్ర కూడా లేదు కాబట్టి కొంత టయర్డ్ గా ఉన్నాము. అందుకే ఈ యొక్క వీడియోస్ ని కూడా మేము ముందు తీసుకుని రావడానికి కొంత ఆలస్యం అవుతా ఉంది. సో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. నిజంగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్. యువర్ ప్రేయర్స్ మీన్స్ a lot. Kindly continue to pray for the peace of Jerusalem and for the salvation of the house of Jacob. అలాగే అమాయకమైన ఇరాన్ ప్రజల నిమిత్తం కూడా మనం ప్రార్థనను కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.